రైట్, ఇక మనోజ్ వర్షన్ విందాం. ఫ్యామిలీ విభేదాలపై మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసమో ఆస్తి కోసమో తాను పోరాటం చేయడం లేదన్నారు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. తన బిడ్డల ఇంట్లో ఉండగా ఇలా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపించారు మంచు మనోజ్. ఇక న్యాయం కోసం అందరినీ కలుస్తానని చెప్పారు మంచు మనోజ్. ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి తొక్కేదానికి ఏంటంటే పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఉంది.